ఈ సీక్రెట్ ఆస్ట్రిక్స్లో చాలా రోజుల నుంచి దాచిపెట్టాను. ఏంటి తెలుసా గైస్, నిమిషా ఈజ్ 6 months ప్రెగ్నెంట్. యాక్చువల్లీ ఈరోజు 6 months అయిపోయి తనది 7th month కూడా స్టార్ట్ అయింది. కానీ అందరికీ కంఫర్ట్ ఉండదు కదండి, లైక్ కెమెరాలో కనిపించాలి, దాని గురించి మాట్లాడాలి. సో యా, వీ డి నాట్ ఫోర్స్ హర్, బట్ ద ప్రెగ్నెన్సీ రివీల్ వాజ్ సచ్ అ క్రేజీ టైమ్ గైస్. నేను అసలు ఏడ్చానా, నవ్వానా, నేను ఏం చేశానో నాకు గుర్తులేదు. ఐ వాజ్ లైక్ ఓవర్ ద మూన్, మై లిటిల్ బేబీ సిస్టర్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ అ బేబీ. నేను అసలు ఆ థాట్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ బర్సర్క్. అంటే చూసిన వాళ్ళందరూ నువ్వు నవ్వుతున్నావా, ఏడుస్తున్నావా, నువ్వు ఏం చేస్తున్నావా అని అడిగారు. దిస్ వ్లాగ్ ఈస్ గోన్ కమ్ డెఫినెట్లీ ఆఫ్టర్ నిమిషాస్ డెలివరీ. కానీ ఈరోజు నాకు నిమిషాకి డే అవుట్ ఉంది. సో మమ్మీ ఊర్లో లేదు, క్యాల్కటాకి వెళ్ళిందనమాట. నేను నిమిషా కలిసి మమ్మీ వాళ్ళ ఇంట్లో రేడ్ చేయాలనుకుంటున్నాము. సో జాయిన్ మీ ఫర్ అ ఫన్ డే విత్ అ ప్రెగ్నెంట్ లేడీ, అంటే నిమిషా. లెట్స్ గో. సో నిమిషాకి ఒక మంచి పనీర్ కర్రీ తీసుకెళ్తున్నాను గైస్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ నిమిషా. తెలుసా, తను ఎంత మంచిగా కరెక్ట్గా ప్రెగ్నెన్సీ జర్నీని హ్యాండిల్ చేస్తుంది. షీఈ్ ఈటింగ్ ఇన్ అ కరెక్ట్ వే. అంటే ప్రెగ్నెంట్ అని చెప్పి జస్ట్ తినండి తినండి, ఇష్టం వచ్చినట్టు తినండి అంటారు కదా, దట్ ఈస్ నాట్ రైట్. నిమిషా ఇంత లిమిటెడ్గా తింటున్నా కూడా తనకి డయాబెటీస్ వచ్చింది. లైక్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ వచ్చిందనమాట, విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ నార్మల్. లైక్ చాలా అమ్మాయిలకి వస్తుందన్నమాట ఈ మధ్య. ఆ టైంలో అండ్ డెలివరీ తర్వాత మనం ఏం చేస్తామనేది ఇంపార్టెంట్. సో తనకి ఇచ్చిన డయట్ తను కరెక్ట్గా ఫాలో అవుతుంది. లిటరలీ షీ హ్యాస్ జస్ట్ పుట్ ఆన్ వెయిట్ ఆన్ హర్ బెల్లీ. ఫుల్ బాడీ చూస్తే అలాగే సన్నగా మంచిగా ఉంది, తెలుసా మీకు. అండ్ ఐ ఫీల్ దట్ ఇలా ప్రెగ్నెన్సీ జర్నీ కరెక్ట్గా మనం లీడ్ చేస్తే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా రికవరీకి అండ్ టు గెట్ హెల్దీ బ్యాక్ అగైన్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఐ డోంట్ నో హౌ కంఫర్టబుల్ నిమిషా ఈస్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్. కానీ తనని కొన్ని డౌట్స్ అడుగుదాం అండ్ తన ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందాం. ఓకే, खान तुम्हारा पेंगुइन वॉक कितना क्यूट है बेबो. बैठो, पेंगुइन के जैसे बैठ जाओ. यो पनीर, हाँ मैं तुम्हारे लिए लाई हूँ एक पनीर बेबो. और मैं लाई हूँ ब्राउन राइस. प्रकाश बनाया है एक दाल. अभी गरम कर रहे. दिखाओ. థ్యాంక్ యూ ప్రకాష్. డైనింగ్ టేబుల్లో అన్నీ ఇలాంటి చైర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది వేశాడు మా మున్న, ఇంట్లో ఉండే మున్న. ఎందుకు అంటే దీది బెఠెంగే అంటున్నారు. ఈ దీది కూర్చుంటుందంట. दीदी फोन में बिजी है. proper answer, so I also wasn't giving proper answer. I told you. Okay, see, Nimisha is eating so healthy. I'm proud of you, Bibu. Guys, ఇప్పుడే లంచ్ అయిపోయింది అండ్ ఖాన్ మళ్ళీ తన స్నాక్ ప్రిపరేషన్లో ఉంది. Okay, then I can just chill after that. If it's ready, whenever I'm hungry, I can just go and eat. Okay, very good. Now talk in Telugu. నేను తిండి పోతు. సో బేసికలీ నువ్వు ఏం చేస్తున్నావు ఖాన్? ఇప్పుడు నేను ఒక పీ హమస్ చేస్తున్నాను. తయారు చేస్తున్నాను. ఓకే, పీ హమస్. అండ్ దాంతోపాటు ఏం తింటాం? You can eat it with anything. I like to eat it with carrot sticks. Healthy. Yeah, or khakra. हाँ. Or lavash, but lavash is usually maida, so I avoid that. Khakra or carrot sticks, it's nice. Okay, so ఇప్పుడు మాకు రెసిపీ చూపించేసేయి. Yes, I like it better than regular hummus also. యా, ఇట్స్ డెలిషియస్. ఒకసారి చేసింది ఖాన్, తిన్నా నేను కూడా. నేను రెసిపీ షేర్ చేస్తుంది. ఖాన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇంగ్రీడియంట్స్ బాయిల్డ్ పీస్. ఇది బాయిల్డ్ పీస్. ఓకే, పచ్చి బఠానీ బాయిల్ చేసింది. ఇది ఒక బ్లెండర్లో వేసేస్తుంది. ఇప్పుడు ఉప్పు. ఇది లస్తే ఉప్పును. ఉప్పు అంటే నువ్వులు. ఆలివ్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కొద్దిగా ఆలివ్ ఆయిల్,
This is 1 cup. So for 1 cup. गार्लिक 2 बोल garlics. क्या है? వెల్లుల్లి రెబ్బులు. నువ్వులు. అండ్ ఇది నింబు. నింబు అంటే నిమిషా పెట్ నేమ్ నింబు ఉంది తెలుసా గైస్? బేబీ నింబు. బేబీ నింబు. బేబీ నింబు is on the way. That is true. And now we are going to mix it. రెండు ఐస్ కూడా వేయాలి, అది నిమిషం మర్చిపోయింది, ఇప్పుడు వేసాం మధ్యలో. ఓకే ఓకే ఓకే. సో ఇస్ ఇట్ బేబీ నింబు ఆర్ బేబీ షార్క్? It's a baby shark now. బేబీ షార్క్ ఫర్ నౌ. Yeah. సో గైస్, Because it's not the nimbu size anymore. సో గైస్ ఇది ఏంటంటే నిమిషా బేబీకి మేము ఇచ్చిన పేరు బేబీ నింబు అండ్ బేబీ షార్క్. Yeah. బికాజ్ నిమిషాది ఖాన్ సాబ్ అని పెట్ నేమ్ ఉంది, మీ అందరికీ తెలుసు. అలాగే షాక్ కూడా ఉంది తనకి ఒక పెట్ నేమ్. Samara gave me that pet name. అండ్ తన హస్బెండ్ పేరు విష్లీ. సో విష్లీ ద మచ్లీ. మచ్లీ అంటే చాప. చాప సో చాప కాబట్టి విష్లీ ద మచ్లీ అని చెప్పి మేము పిలుస్తాం అతన్ని. సో బేబీ షార్క్ అండ్ మచ్లీ ఆర్ having a baby shark. This is some weird calculation Didi has done in her head. But And ఆ పాటకి బాగుంటుంది కదా. may or may not make Baby. sense. అవును, నా క్యాల్కులేషన్స్ ఈ విషయంలో ఎప్పుడు సెన్స్ మేక్ చేయవు. But name has been adapted. So కానీ పేరు అందరు పెట్టుకుంటారు, ఆ తర్వాత ఇదే కంటిన్యూ అయిపోతారు. nobody thinks of the meaning then. అర్థమైందా లేదు. అర్థమైందో లేదో ఎవరు ఆలోచించరు. నేమ్ స్టిక్ అయిపోయింది. కానీ ఆ బేబీ షార్క్కి మ్యాచ్ అవుతుంది కదా పాట. సో ఇట్ సూట్స్ వెల్. ఓకే. బేబీ షార్క్ డు 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 బేబీ షార్క్. అండ్ ఓకే, బేబీ నింబు ఎందుకు ఉంది అంటే నిమిషా పెట్ నేమ్ వచ్చేసి నింబు. అండ్ యువర్ హస్బెండ్ ఆల్సో కాల్ యూ నింబు नो? నెవర్. झूठ मत बोलो, मैं निंबू बोलता है तेरे को. నై నీమో. नीमो. ఓకే, అది కూడా చాప. That's also a fish. Yeah. సో ఇట్స్ బేబీ షార్క్ ఓన్లీ. ఓకే, సో ఖాన్ నీ జర్నీ గురించి చెప్పు. ఐ వాజ్ యాక్చువల్లీ వాంటింగ్ టు టెల్ యూ దిస్. నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను ద వే యూర్ హ్యాండ్లింగ్ యువర్ ప్రెగ్నెన్సీ. బికాస్ నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను దట్ ఖాన్ తన ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా హ్యాండిల్ చేస్తుంది. Thank you, bro. షీఈస్ బీయింగ్ సో హెల్దీ, షీఈస్ బీయింగ్ యాక్టివ్. ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అన్నట్టు కాకుండా షీఈస్ జస్ట్ ఫీలింగ్ హ్యాపీ. షీఈస్ సెలబ్రేటింగ్ హర్ ప్రెగ్నెన్సీ వెరీ వెల్. Yeah, like especially for me because I'm vegetarian. I really have to make sure that protein నేను చాలా ఎక్కువ తీసుకోవాలి. Protein and liquids like buttermilk and things like that. They are very healthy. Like of course, then it depends on person to person. Like coconut water and all. A lot of people don't have it because it's got a lot of sugar in it. But a lot of people have it. కానీ నువ్వు ఇది ఎలా చేయగలుగుతావు? లైక్ మెనీ పీపుల్ యూజువలీ ప్రెగ్నెన్సీ అంటే క్రేవింగ్ స్టార్ట్ అయిపోతాయి, ఇంకా వాళ్ళు ఏమేమో తినేస్తారు కదా. Yeah. సో ఐ థింక్ ద బెస్ట్ వే ఇస్ మీల్ ప్రెప్. Meal prep is one thing, and second thing is portion control. Like it's not like I eat only healthy. I was just eating chips right now, so but portion control. కొంచెం Yeah. అంటే తనకి క్రేవింగ్స్ వచ్చింది, ఇందాక మంచిగా అంకుల్ చిప్స్ ప్యాకెట్ తింటుంది. Sometimes you feel like eating. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ అంటే క్రేవింగ్సే కదా. ఇట్స్ వెరీ టఫ్ టు But కంట్రోల్. you know what I realized? That cravings is actually very filmy. It's not like that. అంటే ఇప్పుడు ఏది కావాలి అలా It's not like that. No. నో, Not for me at least. నాట్ ఫర్ యూ. Yeah. ఓకే, But I used to think it's like that only because movies and all we see, అలా no? చూపిస్తారు. అవును, నా మైండ్లో అదే ఉంది. అది ఉంది సెట్. Usually after 3-4 months tarvata, doctor only says that you can do some kind of workout. So I'm doing 2 things. I'm doing yoga and I'm walking 10 minutes after every meal. So
I don't know if that's workout, but it's some sort of కీపింగ్ యువర్సెల్ఫ్ exercise. యాక్టివ్ అది ఇంపార్టెంట్ కదా. Yeah. Yeah, true. So as of now, like, I mean, I don't want to jinx it for me, but it's good as of now, and I hope it, it's helping me further also. Throughout, I intend to do yoga till the 9th month. 9th month. I intend. సో చేస్తారు అలా 9th month వరకు. There were a couple of girls in my class who were there till the end, and then Till the delivery. Yeah. Yeah, you said no. Yeah, like that after next day couple of delivery days. ఉంది అని తను చెప్తుంది కానీ ఈ రోజు యోగాకి వచ్చింది. yeah. So I've taken like them as my inspiration. Yeah, till the end they were doing, and they were like, oh yeah, my due date is next week and all. I was like, oh wow, this is damn cool. సో ప్రెగ్నెన్సీ అంటే అంతా హ్యాపీ కాదు కదా. సో ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ లైక్ ఐ మీన్ ఐమ్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ ది ఆడియన్స్, ఐ ఆల్రెడీ నో, కానీ చెప్పు. So like a lot of people have, like sometimes you get blood pressure, sometimes you get thyroid, sometimes you get diabetes. ఆఫ్టర్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే After getting ప్రెగ్నెన్సీ pregnant, రిలేటెడ్ yeah. ఇవి. Yeah. So these things usually go off once you deliver, but it happens, yeah. So when it happens, you have to be careful, and it's not in your control, so there's no point in feeling అంటే bad. అదే మనం దాన్ని మన మీద బ్లేమ్ చేయలేము దట్ నా వల్ల జరిగింది అని. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ సడన్ వెయిట్ గెయిన్, లేదంటే hormonal changes, yeah. or even hereditary issues. So it comes because of that also. Like But, BP, sugar and all that. BP, sugar and all, yeah. Thyroid also. All 3-4 reasons, And hormonal changes are కానీ like, ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత కూడా అది పోవాలి అంటే తర్వాత కూడా కేర్ తీసుకోవాలి కదా. ఇట్స్ నాట్ దట్ యూ డెలివర్ కదా. అవునా? అవునండి, అవును. అవును. సో అది కూడా కేర్ తీసుకోవాలంట. అంటే డెలివరీ అయిపోయింది, ఇంకా నాకు వచ్చిన బీపీ షుగర్ అంతా పోతుంది, నేను మంచిగా తింటాను అంటే కాదు. ఆ టైంలో కూడా కంట్రోల్ చేసి యూ హ్యావ్ టు గెట్ ఇట్ బ్యాక్ టు నార్మల్ కదా. బికాజ్ నేను కొంతమందిని చూసాను, వాళ్ళ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత కూడా షుగర్ వెళ్ళిపోతుంది అనుకుంటే వాళ్ళు కేర్ తీసుకోకపోయేసరికి అది పర్మనెంట్ షుగర్ లాగా అయిపోయింది, వాళ్ళకి బార్డర్ లైన్ దాకా వచ్చేసింది ఫర్ లైఫ్. సో ఆ టైంలో And కేర్ that తీసుకోవడం especially ఇంపార్టెంట్. it happens with thyroid. It doesn't go that easily. ఓకే. Yeah, I've heard. बट खान ने చూడండి ఎంత కరెక్ట్గా ఖాన్ మే ఉసిలి బోల్ती थी इतना अच्छे से की हो. కానీ అదే అంటే ప్రెగ్నెన్సీ అంటేనే తినడం ఇంకా కంట్రోల్ లేకుండా అనేది కాకుండా షీఈస్ బీన్ కంట్రోలింగ్. చాలా మంచిగా నువ్వు చేస్తున్నావు, చాలా హెల్దీగా తింటున్నావు, అండ్ మీల్స్ టైం టు టైం ఫ్యూచర్ మీల్స్ ప్లాన్ చేసుకుని రెడీగా పెడితే I feel good basically if my next meal is prepped, no? అంటే మైండ్ కూడా Mind ప్రశాంతంగా में ఉంటుంది. prepped है तो भी it's enough. Yeah. I feel సో నెక్స్ట్ అన్హెల్దీ ఆప్షన్కి వెళ్ళకుండా ఓకే నా నెక్స్ట్ హెల్దీ మీల్ రెడీగా ఉంది, ఇదే తినేస్తాను అని తినేస్తాను. yeah, correct. Even when I बड़ी go, लड़की हो गई हो मेरी छोटी सी बुटिया. even when I go out, I see the menu पहले से ही, That aim that తినొచ్చు. what I can eat. If Healthy. there are less options, then I don't go there. Oh, Yeah. what dedication bro. నన్ను It's a నేను ఈ necessity. సిచ్యువేషన్లో ఇమాజిన్ చేసుకుంటే ఐ డోంట్ థింక్ ఐ విల్ డూ ఆల్ దట్, బట్ యా. No, 100% she'll do. We are learning from her only. No, actually, we have learned from our parents, I guess, kada? Yeah, true. Because our parents are so conscious, guys, about what they put into their body and getting enough workout. సో మా ఫ్యామిలీలోనే అందరు సన్నగా ఉంటారు అని అనుకుంటారు చాలామంది, బట్ యాక్చువల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ వన్ ఇస్ వెరీ స్లిమ్ ఆర్ అలా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ మా జనరేషన్ అంటున్నా, మా వాట్ యూ కాల్ దట్, హమ్లోకే గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరికీ ఒక మంచి మార్వాడి పొట్ట ఉంది అందరికీ. సో దట్ ఈస్ అ టెండెన్సీ ఇన్ ద ఫ్యామిలీ. సో చాలామంది అంటారు కదా ట్రావెల్ చేయొద్దు ప్రెగ్నెన్సీలో. వాట్ ఆర్ యువర్ thoughts on it? I don't have like thoughts as such because it actually depends on what the doctor says. Exactly. If the doctor is allowing you to travel, you can travel. If the doctor doesn't allow, then don't. sorry. Simple. But also I feel that చాలా మంది ఇప్పుడు గూగుల్ మీద డిపెండ్ అవుతారు మోర్ దాన్ డాక్టర్స్.
I stay far away from that. No. Yeah, I don't Google one Even I feel symptom so. or one tiny thing. I don't Google anything. In fact, I don't let Vishal also Google anything because I feel like it's like reflex at this point of time. Yeah, it's and not like you're doing Google this thing. is like overload of information. Yeah. అది ఒక్కొక్కసారి మంచి కూడా ఉండొచ్చు, ఒక్కొక్కసారి బ్యాడ్ కూడా ఉండొచ్చు. యునో ఫర్ పీపుల్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ అ boon and bane as they say na. True. Because Google is also filled with experiences from different kind of people, doctors, etc. So మన బాడీకి ఏం సూట్ అవుతుందో how will you pick and choose from there? Correct. Because so much of information. Yeah. Kada. Another thing I do is affirmations. So before going to sleep, I've written something for myself that includes for my emotional, physical, and psychological Em well-being. rasav? Just like something about positivity, about being grateful for the help and support I have, because I know I'm privileged and I know everybody doesn't have this support. And also what kind of people I want to surround Your baby with. my baby with and myself with, because now if I'm happy, baby's happy. And also just small things for my baby, like how I want my baby to be happy and kind. Those two things I really want for my baby. ఓకే సో ఇవన్నీ నువ్వు డైలీ చదువుతావా? Yeah, I read it before I go to sleep. And sometimes I keep adding to it if I come up, like if Something like something comes up. qualities and all that you Yeah, then I keep adding to it. nice. अब बोलो बेबी एक्सपर्ट बस अभी बहुत धूपर है मेरे ऊपर. గతానికి ఏడుపు Golden వస్తుంది. light has become very bright golden light. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ మీద డిపెండ్ అవ్వలేము అసలు. మన ఎపిసోడ్ ఇలాగే ఉండిపోతుంది. వెల్ Hot. And this యు నీడ్ యువర్ బేబీ నీడ్స్ విటమిన్ డి. I'm taking tablets for that. న్యాచురల్ అదంతా టాబ్లెట్స్ క్యాన్సిల్. D? నో టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ దిస్ ప్రెగ్నెంట్ Arey, లేడీ. నో vitamin D comes early in the morning, not in the afternoon. No, hello, excuse me. 4 onwards also you can take vitamin D naturally. Oh, okay. You sit then. సో చాలా మంది చెప్తారు కదా ఇఫ్ ప్రెగ్నెన్సీ కదా అన్ని తినేయాలి, you have you to know, eat for మంచిగా 2 people. యా ఇద్దరు కోసం తిను, మంచిగా తిను, అవన్నీ పెద్ద స్కామ్ కదా. Scam. At least my nutritionist told me that don't have to eat for 2 people. You have to eat for 1 person healthy. ఓకే కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్పేసి నీ న్యూట్రిషనిస్ట్ చెప్పినవి కొన్ని ఇంపార్టెంట్ 1 or 2. Include salad with every meal, ఓకే and that is best because I love salad. Any kind I can eat. I really like. And especially for vegetarians, include protein. ఓకే ఎవ్రీ మీల్. Oh yeah, every meal. So I have lunch, breakfast and dinner. I have protein. గుడ్. ఈ 2 ఇంపార్టెంట్ చిప్స్, Chips. తిన్న చిప్స్. నేను ఒక వీడియోలో చిన్న టిప్స్ని తిన్న చిప్స్ చెప్పాను. అప్పటి నుంచి వీళ్ళందరూ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నిమిష చిప్స్ కూడా తినింది, అందుకే తనకి చిప్స్ వస్తుంది. అంకిల్ చిప్స్ తిన్నావు కదా, Yeah. I wanted to eat. సో అది కూడా నీ డైటిషియన్ చెప్పిందా అంకిల్ చిప్స్ తినమని? I asked her that I like chips and ice cream, so what do I do? So she said you can have it Santramlo. సాయంత్రం స్నాక్ టైం ఓన్లీ. And small portion, very small portion. చాలా హాఫ్ స్కూప్ ఐస్ క్రీమ్ చెప్పింది. Yeah, not even 1 half scoop ice హాఫ్ cream. స్కూప్ ఐస్ క్రీమ్ And little bit, 1 cup తిన్న చిప్స్. Tinna chips. यम 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 है. मीनाक्षी ఏం చెప్పింది? Record क्यों कर रही हो? क्योंकि इतना अच्छे से तुम काम कर रही हो, तुम्हारे लास्ट डेज में भी डिलीवरी के पहले. तुमने इससे पूछवा नहीं उन लोगों को. మా మమ్మీ కూడా సుమన్ని విష్ చేయడానికి కాల్ చేసింది అండ్ అప్పుడు ఒక అతి పెద్ద న్యూస్ చెప్పింది. నిమిషాని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు గైస్. సో డెలివరీ కెన్ హ్యాపెన్ ఎనీ మూమెంట్ నౌ. నిమిషాకి బేబీ పుట్టబోతుంది. కెన్ యూ ఇమాజిన్? Chalo, you guys have fun. Yeah, thank you and Bye, Nisha, for all the best. all the best and all the best. Yeah. Bye. अम्मा क्या हुआ? क्या हुआ? बॉय बॉय रजू नीतू बॉय. Congratulations. मैं सुधीर को तो कॉल करूँ. बॉय हेलो बॉय
थैंक यू बिल्ली, थैंक्स। मेरे को कुछ कुछ हो रहा है मेरे से। I'm not going to cry. Don't When cry. I got to know she was pregnant, I cried. I sobbed. मतलब I couldn't stop only. And people were confused. मैं हंस रही हूँ या रो रही हूँ, मेरे को समझ में नहीं आ रहा था. Congratulations. Hi Narasimha. Congratulations. Yay. तुम लोग तो पहले मासी बन चुके, मैं फर्स्ट टाइम बन, तू फर्स्ट टाइम मासी बन रही है. हाँ. मासी once again. मासी नानी नानी. वो एक बॉय बोलेगा आपको नानी. बॉय बोलेगा नन्नी नानी सैम बोलती थी ना, वो अभी भी बोलती है. उसको बोलना कभी वो बोलेगी नानी 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 नानी. खान का बेबी भी आ चुका है. वो क्या करती है बेबी के साथ? वो सोना बोल रही थी कि वो बेबी है, वो तो ठीक है, पर वो बेबी बॉय को कैसे हैंडल करेगी, वो क्या करेगी, सही में पर्सनालिटी को सूट ही नहीं करता. हाँ, सच बोल रही थी. वो क्या करेगी, वो वैसे बोल रही. मैं पहली बार सोची दादी माँ, बधाई हो दादी माँ. बेबी शार्क, बेबी शार्क. मछली जल्दी रानी है, जीवन उसका पानी है, नाना पड़ते प्यार. ना 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 ना. Congratulations and jubilations. ఈ రోజు ఫస్ట్ టైం నిమిషా ఆరవ్తో ఇంటికి రాబోతుంది. అండ్ మా సైడ్ నుంచి మమ్మీ వాళ్ళు ఈ గిఫ్ట్స్ ఇస్తున్నారు. మళ్ళీ నిమిషా వాళ్ళ అత్తగారి సైడ్ నుంచి కూడా మాకు పిలుస్తారు ఫంక్షన్ కి. ఆ టైంలో వాళ్ళు మాకు గిఫ్ట్స్ ఇస్తారు. వాళ్ళు మాకు పెట్టిన గిఫ్ట్స్ నేను షార్ట్స్ గా పెడితే ఒక కామెంట్ వచ్చింది దట్ మీ సైడ్ లో అబ్బాయి వాళ్ళ సైడ్ నుంచి కూడా గిఫ్ట్స్ పెడతారా, మా సైడ్ లో అయితే ఓన్లీ అమ్మాయి వాళ్ళు పెట్టాలి అంటే నేమన్నానంటే చిన్నప్పటి నుంచే అబ్బాయి అండ్ అమ్మాయికి డిఫరెన్స్ లేదు అని చూపించడానికి ఇద్దరు సైడ్స్ నుంచి ఈక్వల్ గా చేస్తే ప్రతి ఒక్క జనరేషన్ తో మనం ఈ మెంటాలిటీ చేంజ్ చేయొచ్చు దట్ ఓన్లీ అమ్మాయి సైడ్ వాళ్ళే అన్ని చేయాలి అని. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. And it's a boy, guys. May 8th की నేను గోవాలో ఉన్నప్పుడు నిమిషా డెలివరీ అయిపోయింది. ఎలాగో నెక్స్ట్ డే నేను మళ్ళీ వచ్చేస్తున్నానని చెప్పి వెంటనే రష్ చేసి రాలేదు. ఎలాగో ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళనివ్వరు కదా బేబీని చూడడానికి, బికాజ్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ అవాయిడ్ చేయడానికి. ఎలాగో వన్ డే నేను బ్రేక్ ఇవ్వాలి కాబట్టి పీస్ఫుల్గా 9th మేకి వెళ్ళాను. 10th మే నిమిషా బేబీని చూసేసాను. హీ ఈజ్ సచ్ అన్ అడోరబుల్ క్యూట్ బేబీ. ఒక 15 days బిఫోరే పుట్టాడు కాబట్టి కొద్దిగా లైక్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారనమాట. అండ్ మీకు ఒక విషయం తెలుసా, మొన్న వాళ్ళది 6th day ఫంక్షన్ కూడా జరిగింది అండ్ పేరు కూడా పెట్టేశారు. సో నిమిషా బేబీ బాయ్ పేరు ఆరవ్. హౌస్ ద నేమ్ గైస్? నిమిషానే పెట్టింది. తను చాలా పర్టిక్యులర్గా ఉంది, నా బేబీ పేరు నేనే పెడతానని చెప్పి ఫిక్స్ అయింది. ఐ ఫీల్ దట్ షీ సో బ్లెస్డ్ అండ్ షీ ఆల్సో ఫీల్స్ దట్ షీ సో బ్లెస్డ్. వాళ్ళ మదర్ ఇన్ లా కానీ హస్బెండ్ కానీ అందరూ చాలా మంచి కేర్ తీసుకుంటున్నారు నిమిషాది. సో యా, లెట్స్ జస్ట్ విష్ హర్ అ బ్యూటిఫుల్ మదర్హుడ్ లైఫ్ అహెడ్ విత్ బేబీ ఆరవ్. అండ్ ఎప్పుడైతే టైం కరెక్ట్గా ఉంటుందో బేబీ ఆరవ్ని మీకు కూడా పరిచయం చేస్తాను. ఆర్గానిక్ ఫార్మ్ ఫ్రెష్ అల్ఫోన్సో మ్యాంగో. నిమిషా బేబీ కూడా ఇలాగే ఉన్నాడు. గాయస్, ఇది జాపా లడ్డు. సో ఈ ప్రెగ్నెన్సీ తర్వాత మా దాంట్లో తినిపిస్తారు. చాలా ఘోరంగా ఉంటుంది, అందులో అల్లం టేస్ట్ ఉంటుంది. ఇది జయాకి ట్రిక్ చేసి తినిపిద్దాం.
నిమిషాకి అయితే తప్పదు. ఈ జయాకి తినిపించాం ట్రిక్ చేసి. क्यों नहीं लाई मेरे को? वही तो पॉइंट है ब्रो. एंडिंग के लिए आओ जी. प्रेगनेंसी ब्लॉग एंडिंग. निमिषा. Hi guys, thank you so much for all your good wishes. I was blessed with a baby boy. He's 2.5 months old now. And his Hello. name is Arav. మీ శుభాకాంక్షల కోసం థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. నా పాప నేమ్ నా పాప నే బాబు. నా బాబు నేమ్ అరవ్ ఉంది. అరవ్ ఉంది. నేను అరవ్ ఎలా ఉంటాడు? పాప లాగానా మమ్మీ లాగానా? మమ్మీ నేను ఏ టైంలో కంఫర్టబుల్ ఉంది నేను నీకు చూపించాలి. ఎప్పుడైతే కంఫర్టబుల్ ఉంటుందో ఆ టైంలో నా పాప ముఖం చూపించాలి అంటే అప్పుడు నా బాబు మొహం చూపిస్తాను. मुखम क्या होता है फिर? मुखम कुछ भी नहीं होता है. मुखम बोलते हैं ना मतलब. I know some Telugu galis which I can share with my sisters. Now you are a talli. Keep quiet. You can't use I know galis. Talli galis also. ఆరవ్ ఇవన్నీ నేర్చుకోకూడదు కాబట్టి మేము 1 year నుంచి షూట్ చేస్తున్న బ్లాగ్ Yeah. ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. హోప్ యు ఎంజాయ్డ్ ఇట్. ఇది నా చెల్లి జయ. దానికి చాలా నిద్ర వస్తుంది. ఎందుకు పడుకుంటున్నావు అంటే నేను దాతా హే అంటుంది. ఓకే సో దట్స్ ఇట్ గైస్. మీరు ఏ టైంలో ఇది చూస్తారో తెలియదు కానీ ఇప్పుడు మా సైడ్ నుంచి గుడ్ నైట్ From Asterix. దీనికి యాక్టివ్ అయిపోయింది. గుడ్ నైట్ फ्रॉम एस्ट्रिक्स. See you the next day. ये पूरे डायरेक्शन के लिए तुम जग जाती हो. ब्लॉग में आओ बोले तो सो जाती हो. चुपेड़ा. और ब्लॉग बनाओ बोले तो हाथ दे देती है. ఓ యా ఇదే ఆ లేడీ మేకప్ వీడియో షూట్ చేస్తాను ఆస్ట్రిక్స్ కోసం అని చెప్పి మాకు హ్యాండ్ ఇచ్చిన లేడీ ఇది ఉంది. ఇది ఉంది. ఇది ఉంది. ఇది ఉంది కదా. ఇది ఉంది కదా. One day I will. Guys, One let's order day. True black coffee. Okay, now cut. कॉफी टाइम. बाय बाय. दीदी कोल्ड कॉफी पी सकती है तू? मेरा पैजामा क्यों पकड़े? ये मैं बच्चे को चेक नहीं ఓ బేబీని చెక్ ఇన్ చేయడానికి పోతుంది ఖాన్.